తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షలు సోమవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో పరీక్షలు మొదలయ్యాయి. మొత్తం 6,23,092 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 1,02,528 మంది గతంలో 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులు మళ్లీ పరీక్ష ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షా సమయంగా అధికారులు నిర్దేశించారు. రాష్ట్రంలో సమస్యాత్మక పరీక్షా కేంద్రాలుగా గుర్తించిన 130 సెంటర్లలో టీవీ కెమెరాల నిఘాను ఏర్పాటు చేశారు. మాల్ ప్రాక్టీస్ను నిరోధించేందుకు QR కోడ్ ముద్రించిన ప్రశ్నపత్రాలను విద్యార్థులకు అందించారు. ప్రస్తుతం విద్యార్థులంతా పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారు. Priya. I'm studying 10th class in SSB Municipal High School, TCP Colony. I'm studying 10th class. I will prepare well to 10th SSC board exams. I hope that I become a state topper, and I wish I have to promise my HM madam to become town topper and state topper. So I become an IAS officer. My school helps well in this program. 10th క్లాస్ చదువుతున్నాను. నేను పరీక్ష రాయడానికి ఈ సెంటర్కి వచ్చాను. మా హెచ్ఎం మేడం మాకు చాలా బాగా అన్ని నేర్పించారు. నేను 10th తర్వాత MPC తీసుకొని మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా అవ్వాలనుకుంటున్నాను. నేను 10th లో టౌన్ టాపర్ రావాలనుకుంటున్నాను. ఇంకా స్టేట్ టాపర్ కూడా రావాలనుకుంటున్నాను. నేను మా స్కూల్ కి మంచి పేరు తేవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు వినితా ప్రియ. నేను SSB హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. నేను నారాయణ స్కూల్ కి నా ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. నేను స్టేట్ టాపర్ కావాలనుకుంటున్నాను. నేను 10th ఎగ్జామ్స్ బాగా రాసి మంచిగా MBBS చేసి డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా మా హెచ్ఎం మేడం కి మంచి పేరు తెస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నవ్య. నేను SSB స్కూల్లో చదువుతున్నాను. మా హెచ్ఎం మేడం మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తారు. ఖచ్చితంగా టౌన్ టాపర్, స్టేట్ టాపర్ వస్తామని జడ్పీ బాయ్స్ స్కూల్లో ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాము. థ్యాంక్ యూ. 2024 సంవత్సరం జరుగుతున్నటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో భాగంగా RPBS జడ్పీ బాయ్స్ హై స్కూల్ శ్రీకాళహస్తి నందు 2 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి A సెంటర్, 2 B సెంటర్. మరి A సెంటర్లో 234 మంది పిల్లలు, B సెంటర్లో 220 మంది పిల్లలు పరీక్ష రాయబోతున్నారు. మరి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు గారు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకు కావాల్సినటువంటి డెస్కులన్నీ కూడా చక్కగా అరేంజ్ చేయడం జరిగింది. వాటికి కావాల్సినటువంటి నెంబర్లన్నీ కూడా విద్యార్థులు వెతుక్కోనే అవసరం లేకుండా చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో
నెంబర్లన్నీ కూడా బయట మరియు లోపలన్నీ కూడా చక్కగా అంటించడం జరిగింది. మరి వారికి కావాల్సినటువంటి సదుపాయాలైనటువంటి తాగునీరు, అదేవిధంగా బాత్రూమ్ ఫెసిలిటీసు, పార్కింగ్ ఫెసిలిటీసు ఇవన్నీ కూడా కల్పించడం జరిగింది. వారికి కావాల్సినటువంటి తాగునీరు అంతా కూడా మినరల్ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా బాత్రూమ్స్ అన్ని కూడా గర్ల్స్ కి బాయ్స్ కి సపరేట్ గా ఏర్పాటు చేయడం జరిగింది. డస్కులన్నీ కూడా కావాల్సిన డస్కులు వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరు కూడా కింద కూర్చొని రాసేటటువంటి పరిస్థితి లేకుండా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కావాల్సినటువంటి బందోబస్తు ఏర్పాటు భాగంగా ఎస్ఐ గారికి మరియు సిఐ గారికి కూడా లెటర్లు అందించడం జరిగింది. వారికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాల నిమిత్తం మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అదేవిధంగా తహసీల్దార్ గారు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది 144 సెక్షన్ ఏర్పాటు చేయమని చెప్పేసి. సో అన్ని ఏర్పాట్లలో ఈ రోజు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా సాగడానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది.